సినిమా అంతా చాలా బాగుందండి. లాస్ట్ 15 మినిట్స్ మాత్రం గూస్ బంప్సే. నాకైతే చాలా బాగా నచ్చింది. మా అబ్బాయి అని చెప్పడం కావద్దు, చాలా బాగా చేశాడు. బయట విషయాలన్నీ మర్చిపోండి, సినిమాని మాత్రం మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి మెసేజ్ ఉంది, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అండి. మీరు డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 15 నిమిషాలు ఎవరికన్నా కంట్లో నీళ్లు రాలేదంటే చెక్ చేసుకుంటారా, మీలో మానవత్వం పోయినట్టే లెక్క. లాస్ట్ 15 నిమిషాలు కళ్ళు నిండిపోతాయి బయటకు వచ్చేటప్పుడు. చాలా ఎమోషనల్గా ఉంటుంది, గుండె భారం. చాలా రోజుల తర్వాత చూసా ఇలాంటి సినిమా, నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. ఎక్సలెంట్. అసలు నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను చూసినప్పుడు వితౌట్ మ్యూజిక్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ చూశాను. ఫైనల్ కాపీ నేను చూడలేదు. చూస్తుంటే లాస్ట్ 15 minutes నాకైతే చాలా చాలా ఏడ్పొచ్చు. అయితే చాలా చాలా బాగుంది. ఎంత బాగుందండి సినిమా. సో థియేటర్ అంతా అందరూ క్వైట్ అయిపోయారు. లాస్ట్లో అందరు లేచి క్లాప్స్ కొట్టారు. సో వేరే ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. మ్యూజిక్ గురించి అన్ని మాట్లాడు నో ప్రాబ్లం. అన్నీ బాగున్నాయి బ్రదర్, ఏం చెప్తాం మనం, ఆడియన్స్ చెప్పాలి. సో ఆడియన్స్ చూసి బాగుందంటే నాకు చాలా హ్యాపీ అనమాట. సో థ్యాంక్ యూ. సినిమా ఐ మీన్ ఏదో ఒకటి అన్నాడు, అది ఒక చిన్న సెగ్మెంట్ కోసం, ఏదో యూత్ కోసం అన్నాడు. అఫ్ కోర్స్ సారీ చెప్పాడు. బట్ ప్లీజ్ సినిమా కోసం అందరూ ఒకసారి రండి, ఎందుకంటే సినిమా అంటే ఒక వ్యక్తి కాదు, 24. అసలు నేను అంటే నన్ను నేను చూసుకుంటున్నప్పుడు చాలా చోట్ల అందులో ఫాదర్ అందులో సారీ చెప్పడం అవనివ్వండి, అవి కూడా నాకు టచ్ అయినాయి బాగా. అండ్ లాస్ట్ 15 minutes ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు ఆల్రెడీ ఏడుపు వచ్చేది. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం అది ఎక్కువ మాట్లాడే మూడ్లో లేదు ఇప్పుడు నేను, ఎందుకంటే నాకు చాలా ఎమోషనల్గా ఉంది. నేను మ్యూజిక్తో చూడడం ఇదే ఫస్ట్ మేబీ అయి ఉండొచ్చేమో, అందుకనే అంత ఎమోషన్ లోపల నుంచి వస్తుంది బయటికి. బట్ చాలా బాగుందండి సినిమా. మీరు సినిమా చూస్తే కనుక మీరు సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏడుస్తూ రాకపోతే నా పేరు మార్చుకుంటారు నేను. అంత బాగుంది, చాలా బాగుంది. నా పేరు రాజా. రీసెంట్గా ప్రొడ్యూస్ చేశాను అర్జున్ బాయ్స్ అనే మూవీ, కూడా మీకు తెలిసే ఉండొచ్చు. బరాబర్ ప్రేమిస్తా ఇప్పుడే చూశాను. సినిమా అయితే సీరియస్లీ బాగుంది, నిజంగా బాగుంది. అంటే యూత్ఫుల్గా ఉంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయింది. ఎమోషనల్లీ అంటే హార్ట్ టచింగ్ మూవీ. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మెసేజ్ ఆల్సో. ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ నెగిటివిటీ ఇదంతా ఎవరికైనా ఉన్నా కూడా ఈ మూవీ చూసే పోతుంది. అంటే మనిషి మన కల్మషం లేకుండా మాట్లాడే మనిషి, ఓకే, ఉన్నదన్నట్టు. హీరోగా అతను ఒక ప్రభాస్ వస్తున్నట్టు ఉంది కటౌట్ స్క్రీన్ మీద. సీరియస్లీ హీరోయిన్గా సూపర్ సక్సెస్. స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఇద్దరిది అదిరిపోయింది. సినిమా బాగా ఆడుతుంది. విలేజెస్లో అయితే 100% థియేటర్స్ ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి టేకప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ ఓల్ టీమ్. ప్రొడ్యూసర్ గారు కూడా మంచి డబ్బులు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఇది అందరు చూడాల్సిన మూవీ. యూత్ అయితే మిస్ కాకూడదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I'm very emotional, so I won't speak too much. But this is my first film, and I'm very lucky to have worked with both of them. So అబ్బాయిలు అంటే కొంచెం స్ట్రాంగ్గా చూడొచ్చు, కానీ అమ్మాయిలకి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ దివ్జా ప్రభాకర్. I only would like to talk about the film Barabar Premista, which released today, Feb 6th release ayindi. And firstly, Sampath sir, congratulations, you did an amazing job.